ఇద్దరు ఇచ్చి పాడున్నారు. సాంగ్స్ అన్ని ఎలా పిచ్చ పీక్స్ ఉన్నాయి. ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, కొంచెం కామెడీ ఉంది, టింజ్ ఆఫ్ కామెడీ ఎవ్రీవేర్. ఏం లేదు, అస్సలు లేదు. లేదు, లిటరలీ ఇచ్చి పాడు. నేను ఉగ్రం చూడలేదు, బట్ అట్లే బాహుబలి 2 తర్వాత బ్లాక్ బస్టర్ అయితేనా? యా కమ్ బ్యాక్ విత్ అ వెరీ బిగ్ కమ్ బ్యాక్ టు ప్రభాస్. పిచ్చ పీక్స్ ఉంది సినిమా, ఇచ్చి పాడు ఉంది. వర్త్ వర్మ వర్త్. అయ్యో క్లైమాక్స్ స్టార్స్ లేవు ఇక్కడ అన్ని. దట్ సీన్ వేర్ వెనక కత్తులన్నీ వస్తాయి కదా దుర్గాదేవి లాగా. దట్ సీన్ వాస్ మూవీ రిలీజ్ కు ముందు వేణుస్వామి ఫ్లాప్ అని చెప్పారు కదా. మూవీ రిలీజ్ కు ముందు వేణుస్వామి నాకేమీ తెలియదండి. ఇదైతే బ్లాక్ బస్టర్. అసలు యానిమల్ అయ్యని పనికిరావు, ఇదే బెస్ట్ అంతే. ద సేమ్ ఫైట్, ఆ కత్తి ఫైట్ ఇట్స్ మ్యాడ్ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ కమ్ బ్యాక్ టు ప్రభాస్. ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్ళొచ్చా ఓన్లీ యూత్? వెళ్ళొచ్చు, అందరూ అందరు వెళ్ళొచ్చు. ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించింది? బాగున్నాయి, ఇంకా చాలా పదరా. చిన్న పాపని కాపాడే సీన్ ఎలా అనిపించిందండి? ఓకే మ్యామ్ లుక్స్ ఎట్లా అనిపిస్తుంది? కొంచెం ఇట్లా మన కెమెరా రాట్లేదు, లైట్ ఇట్లా జరుపురా, ఇట్లా కొంచెం ఇట్లా మేడం కొంచెం ఇట్లా. ఇప్పుడు కేజీఎఫ్ ప్రశాంత్ నీల్ అంటే ఎలివేషన్స్ ఫేమస్ కదా, సో ఎలా అనిపించింది? ఎలివేషన్స్ కోసం చూడొచ్చండి మూవీ. సినిమాలో కంటెంట్ లేదా మరి? కంటెంట్ ఉంది కానీ ప్రభాస్ ఎలివేషన్సే. స్టోరీ ఎలివేషన్స్ కోసం కనెక్ట్ అవుతుంది. అన్ని సార్ట్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. మదర్ కనెక్షన్, ఫ్రెండ్, అన్ని సార్ట్స్ ఆఫ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నచ్చిందా సెకండ్ హాఫ్ నచ్చిందా? ప్రిఫరబుల్లీ సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అంతా ఇంట్రొడక్షన్ చేయడం వల్ల కొంచెం లాగ్ ఉండింది. సెకండ్ హాఫ్ అయితే ఎలివేషన్ సీన్స్, ఫైటింగ్ సీన్స్ అంతా. ఒక సీన్ అయితే చిన్న పాపని కాపాడే సీన్ ఎలా అనిపించింది? ఆ సీన్ అదే సీన్ చెప్తుంది. ఆ సీన్ వేరే చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ ఎక్స్పెక్ట్ చేశారా మరి? అది యాక్చువల్గా కొంచెం నావెల్స్ అలా చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. నార్మల్ మనుషులైతే ప్రాబబ్లీ దే వుడెంట్ థింక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది మరి? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే లైక్ సాంగ్స్ ఇన్ జనరల్ లేవు కదా, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ రోల్ ఇన్ ద మూవీ. స్టార్టింగ్ లో సిగరెట్ చెప్పండి మేడం. సినిమాని నచ్చలేదు. సినిమా డబ్బులు పెట్టాం కాబట్టి డిసప్పాయింట్ అవుతున్నాం. నచ్చలేదు, సినిమా నచ్చలేదు అంతే. ఎందుకు అంటే లైక్ ఎలివేషన్స్ మాత్రమే బాగున్నాయి, హీరో షెట్స్ బాగున్నాయి, హీరో ఎలివేషన్ బాగుంది, స్టోరీ అర్థం కాకుండా ఆపేశారు. సో నచ్చలేదు. సాంగ్స్ లేవు, ఉన్నది ఒకటే సాంగ్. ఫ్యాన్స్ కాబట్టి అట్లానే చెప్తారు కదండి. నేను కూడా ఫ్యానే, కాకపోతే నేను ఎవరికి ఫ్యాన్ కదండి. బాలేదు, అసలు నాకు సినిమా నచ్చలేదు. డబ్బులు పెట్టి నాకు రెండు నచ్చలేదు. అక్కడక్కడ సారీ బ్రో అది ఒక్కటే బాగుంది. ఆయన షర్ట్ ఎలివేషన్స్ బాగున్నాయి అంతే. బాగుంది కదా అది. అదొకటే అంటే మీకు ఇప్పుడు బాగుందని చెప్పమంటే చెప్పండి, బాగుందని చెప్తా. నాకు నచ్చలేదు, ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. స్టోరీ బాగాలేదు, నాకు నచ్చలేదు. అండ్ షర్ట్స్ బాగున్నాయి. షర్ట్ ప్రభాస్ ని తప్ప నేను సినిమా సక్క చూడలేదు కాబట్టి నాకు నచ్చలేదు. కాబట్టి బాలేదని చెప్తుంది. ఓకే అంటే వేరే మూవీస్ కి ఈ మూవీస్ కి నాకు ఫ్యామిలీ ప్యాక్ నచ్చుతుంది. నాకు ఫ్యామిలీ ప్యాక్స్ నచ్చుతాయి. 6 ప్యాక్ అంటే ప్రభాస్ నచ్చలేదా మీకు? ప్రభాస్ బాగున్నాడు, ఆయనకి ఏం బాగుంటారు. దానిలో క్యారెక్టర్స్ ఎక్కువ అయిపోవడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ అయ్యి ఎవరికి ఏం సరిగ్గా రివ్యూ ఇవ్వడానికి అర్థమైతలేదు. సెకండ్ హాఫ్ ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. సెంటిమెంట్ సీన్స్ ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? బాగుంది, ఇద్దరివి బాగుంది, చాలా బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది, వర్కౌట్ అయిందా? అవుతుంది. ఫైట్స్ ఎలా ఉంది? ఫైట్స్ ఎలివేషన్ బాగుంది చాలా. కొంచెం జర పక్క దొరుకుతుంది. వ్యత్యాసం ఇంకా చాలా తక్కువ ఉంది. ఎంట్రీ వెహికల్ ఇబ్బంది అవుతుంది అందరికి. ప్లీజ్ మీడియా పీపుల్. ప్రభాస్ బాగున్నాడా? అంటే ఏ సీన్ ఎక్కువ నచ్చింది మరి? అన్ని సీన్స్ బాగున్నాయా? ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? మీకు నచ్చిన హైలైట్స్ ఏంటండి? ప్రభాస్ ఫైట్స్, ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే అర్థమైందా?
కొంచెం కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? ఓకే బాగానే ఉంది. ఎక్కడైనా సీన్ బాగాలేదు అనిపించింది? లేదు అన్ని బాగుంది. అన్ని బాగున్నాయి. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ కొంచెం ఇంకా బెటర్ ఇంకా బాగుంది. ఫ్రెండ్షిప్ ఎమోషనల్స్ కనెక్ట్ అయినాయి. డైలాగ్స్ అర్థమైనా? లేవు. బేసిక్గా కేజీఎఫ్ చూసి మనం బాగా ఇన్స్పైర్ అయి ఉంటాం కాబట్టి మీకు ఎక్కడ చూసినా వైబ్స్ అయితే బాగానే వస్తుంటాయి. ఒకప్పుడు రాజమౌళి RRR తీస్తే ఇప్పుడు మనకి TPP వచ్చింది. ముగ్గురు పేరులో PP స్టార్టింగ్ కామన్ ఉంది. మూవీ మాత్రం అవసరం. మీకు లిటరల్గా గూస్ బంప్స్ వచ్చే సీక్వెన్స్ అయితే చాలా ఉన్నాయి. యాక్చువల్గా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఒకటే అంటారు, మనోడు అపియరెన్స్ బట్టి చాలు, యాక్టింగ్ లేకున్నా ఓకే, మాట్లాడలేకున్నా కట్అవుట్ చేసి కొన్ని నమ్మాడు డ్యూడ్ అన్నట్టే మనోడు కట్అవుట్కే బాగా ఫ్యాన్స్ ఎక్కువైపోయినారు. యాక్చువల్గా చాలా మటుకు డైలాగ్స్ చాలా తక్కువ ప్రభాస్కి, ఓన్లీ స్క్రీన్ అపియరెన్స్తో బాగా కొట్టుకొచ్చాడు లాస్ట్ దాకా. ఒక్కొక్క సీక్వెన్స్ ఫైటింగ్ కానీ చూస్తే మాత్రం లిటరల్గా వేరే వరల్డ్లో చూస్తున్నట్టు ఉంటుంది. బేసిక్గా మూవీలో చూపించిన కాన్సర్ ఒకటి, ఆ సిటీ నేమే క్యాన్సర్ యాక్చువల్గా, దాన్ని ఈయన ట్రీట్ చేయడానికి పోయినట్టే ఉన్నది. లాస్ట్లో ట్విస్ట్ మాత్రం సూపర్ ఉంది. బేసిక్గా అన్ని మూవీస్లో చూసినట్టే హీరోకి ఎంతో ఇంపార్టెన్స్ ఇవ్వడానికి లాస్ట్ వరకు ట్విస్ట్ని చాలా మైండ్ బెండింగ్ అయితే తీసుకెళ్లారు. ఎండ్కి వచ్చినంత తర్వాత మాత్రం రివీల్ అయిన తర్వాత మాత్రం బాగా సూపర్గా ఉంది. ఓవర్గా చెప్పాలంటే ఎలివేషన్స్ మాత్రం బాగా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ పోయారు. ప్రభాస్ని ఎలా చూడాలనుకున్నామో మిర్చి తర్వాత అంత మాస్ అండ్ క్లాస్ లుక్ రెండు ఇందులో కనిపించాయి. ఓవరాల్గా మూవీ అయితే అవసరం. ప్రశాంత్ నీల్ బాగానే తీశాడు. చాలామంది ఉగ్రం రీమేక్ అన్నారు, బట్ అసలు అలాంటి కాన్సెప్ట్ అయితే ఎక్కడా కనిపించలేదు. బేసిక్గా మనకి కేజీఆర్ ఎఫెక్ట్ కాబట్టి ఆ కేజీఎఫ్ ఫీలింగ్ అనేది ఉంటుంది. మోస్ట్లీ ఈజ్ అవుట్ అండ్ అవుట్ మొత్తం ప్రభాస్కి ఇది సలార్ షూర్ షాట్ స్ట్రైట్ తెలుగు ఫిలిం. అండ్ మోర్ ఓవర్ నార్త్లో చాలా బాగా ఆడుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. బేసిక్గా అంటే మనము ప్రిడిక్షన్స్ మీద ఎక్కువ బిలీఫ్ ఏం లేదండి. పోవడం అంటే ప్రభాస్ ఆల్రెడీ ఒక రేంజ్లో వెళ్ళిపోయినారు. బేసిక్గా ఇప్పుడున్న కాంటెక్స్లో చూసుకుంటే ఒకప్పుడు మనము నార్త్లో 100 crores వచ్చింది అమీర్ ఖాన్ గజ్నీ మూవీ నుంచి. ఇప్పుడున్న కంటెంట్తో మనం ఏ మూవీ తీసినా కూడా నార్త్లో చాలా ఈజీగా 300 crores వస్తున్నాయి. ప్రభాస్ రేంజ్కి అయితే 500 crores అయితే ఎలా అయినా దాటిపోతుంది. ఇప్పుడు తను చెప్పిన ప్రిడిక్షన్స్ చూసుకుంటే తన లైఫ్ ఎప్పుడో ఆగిపోయింది అన్నారు. లైఫ్ ఆగిపోతుంది, బట్ బేసిక్గా చూస్తే తన కంటెంట్ మన ఫ్యాన్స్ బాగా ముందుకు తీసుకుపోతున్నారు. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయినా నార్మల్ అయినా ఏదైనా వేణుస్వామి చెప్పింది ఓకే, అది ఆయన ప్రిడిక్షన్. బేసిక్గా చూస్తే ఈయన లైఫ్ ఈయన నడుస్తూ పోతుంది. ఇప్పుడు అలానే చూసుకుంటే మన టాలీవుడ్ నుంచి చాలామంది బాలీవుడ్కి వెళ్ళి బాగా బిల్డ్ చేస్తూ ఉన్నారు మూవీస్ని అన్నీ కూడా. అలాంటప్పుడు ఈ ప్రిడిక్షన్స్ దేనికి పనికిరావు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చెప్పారు కదా, దాని మీద నీ ఒపీనియన్ ఏంటి? అన్న మొన్ననే వేణుస్వామి తేలిపోయింది. మన తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పత్తలేడు, ఎక్కడ కనబడకుండా అయిపోయినాడు. మళ్ళీ ఈరోజు వచ్చినాడు అని అంటున్నారు మీరు కూడా. అన్న చెప్పింది కానీ ఏమైనా బ్రహ్మంగారు అనుకున్నారా ఏంది? కానీ అవన్నీ ఫేక్. ఆ మంచి ప్రిడిక్షన్ చేసిన ఊక అంటే ఏదో కొద్దిగా అనడం వల్ల ఏమైనా హైప్ కానిక అంతే చూస్తుండొచ్చు, కానీ అసలు అని చెప్పింది 100% ఫేక్. ఎందుకు కాదన్నా? ఆ వేణుస్వామికి ఉందే మాట్లాడతాడు, లేదక్క మాట్లాడతాడా? ప్రభాస్ అనే సినిమాని మాట్లాడడానికి ఆయనకి ఎంత ధైర్యం ఉండాలా? ఏమన్నా నాకు అయితే మస్తు బీబ్లేస్తుంది. వేణుస్వామి గారు, మీరు ఇంకోసారి ఇలాంటి ప్రభాస్ సినిమాని కానీ మీరు ఇట్టే దాన్ని ఇట్లా అని మాత్రం మాట్లాడకని. మనం మీరు చెప్పినారు కదా కేసీఆర్ గారు వస్తారని చెప్పింది, మళ్ళీ ఎందుకు రాలేదు? మళ్ళీ మీ మాట అంతా కరెక్ట్ అయినప్పుడు ఎక్కడ పోయితారు మళ్ళీ అప్పుడు? అదే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత, కాంగ్రెస్ గెలిచిన తర్వాత మీరు అసలు అడ్రస్ అన్న కనమన్నారా? అసలు ఎక్కడ వేణుస్వామి అని అందరు సర్చ్ చేస్తే జల్లడ పట్టినా కానీ కనబడలేదు. మళ్ళీ ఎక్కడ పోయింది? మళ్ళీ నీ ప్రొడక్షన్ అంతటి కరెక్ట్ కదా. మళ్ళీ ఆ రోజు ఏమైందే? ఇవన్నీ మా ప్రభాస్ ఫ్యాన్స్ ఎవ్వరు కూడా నమ్మరు. సలార్ నంబర్ 1 హిట్. దాన్ని ఎవరు వేణుస్వామి కాదు ఎవరు చెప్పినా కానీ నమ్మకండి, అది మాత్రం చెప్తున్నా. ఇంకోసారి ఇలాంటి మాటలు తప్పకపోతే చూసుకొని మాట్లాడండి వేణుస్వామి గారు. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, మీకు మర్యాదగా మాట్లాడాలి కాబట్టి. ఎందుకంటే సినిమా ఎవరిది ఏం కథ, సినిమా ఎలాంటి కంటెంట్ చూడకుండా మీరు ఎలా మాట్లాడితే చెప్పు? కంటెంట్ చూసి మాట్లాడండి. ఒక్కరి ఒపీనియన్ మీరు నడుస్తుందే? సినిమా మీరెవరు జడ్జ్ చేయడానికి? చూసిన తర్వాత అంటే చెప్పినా ఓకే సరేలే ఈయన ఒపీనియన్ అనుకోవచ్చు. మీరు చూడకుండా అంత ప్రొడక్షన్ చేసే అంత చేసేటట్టయితే ఇంకా బాగానే ఉంటుంది. మళ్ళీ మీరు అదే కాలే కదా. మళ్ళీ నేను అదే చెప్తున్నా. ఇంకోసారి అయితే కొద్దిగా మంచి మాట్లాడాను వేణుస్వామి గారు. ఇలా ఇంకోసారి ఇలా సలార్ సినిమా కానీ ప్రభాస్ కానీ ఇంకా ఎవరిని కానీ అది తెలియకుండా మాత్రం మాట్లాడక, ఏదన్నా మీకు అది ఒకేలా ఏదైనా తెలిస్తే మాత్రం మాట్లాడండి.
అదే చెప్తున్నా.